నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందిస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ సత్ఫలితాలు పొందుతున్న తెలుగు రాష్ట్రాల రైతుల అనుభవాలతో పాటు తెగులు సోకి మళ్లీ ఎండుముఖం పడుతున్న వేప చెట్ల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ముఖాముఖిని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. వ్యవసాయంలో అన్ని ఒడిదుడుకులను దాటుకొని లాభాలు ఆర్జించాలంటే సులువైన విషయం కాదు. పట్టు వదలకుండా శ్రమించాలి, కష్ట నష్టాలను ఓర్చుకోవాలి. ఈ రెండు కాదంటే కొత్త మార్గంలో ప్రయాణించి వైవిధ్యమైన పంటలను పండించాలి. ఇప్పుడిప్పుడే ఈ దారిలో కొంతమంది సాగుదారులు పయనిస్తున్నారు. మార్కెట్కు కొత్త రకం పంటలను పరిచయం చేస్తున్నారు. అలా వచ్చిందే డ్రాగన్ ఫ్రూట్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరిస్తోంది. బీడు భూముల్లోనూ పండించే అవకాశం ఉండటంతో రైతు సాగు కలిసి వస్తోంది. లాభాలు వస్తూ ఉండటంతో రైతుల పంట పండుతోంది. ఈ క్రమంలో డ్రాగన్ పండ్లను సాగు చేస్తున్న సిద్దిపేట, అంబేద్కర్ కోనసీమ జిల్లాల రైతుల అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం పదండి. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన దూదియ నాయకు అనే రైతు తనకున్న 2 ఎకరాల పంట పొలంలోని డ్రాగన్ ఫ్రూట్స్ తోటను పెట్టి అధిక లాభాలు పొందుతున్నాడు. కాబట్టి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ తోటపై HMTV ప్రత్యేక కథనం మీకోసం. డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. సాంప్రదాయ పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు డ్రాగన్ ఫ్రూట్ ని సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, అమెరికా, వియత్నాంలలో పండే ఈ పండును ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు పండిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా డ్రాగన్ పండ్లను పండించవచ్చు. ఏ నేలలోనైనా పండు బాగా పండుతుంది. ఈ పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి రైతులు డ్రాగన్ పండ్ల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన బానోతు దూదియ నాయక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా తీరిక లేకుండా ఉండే దూదియ నాయక్ తన తండ్రి ద్వారా వారసత్వంగా సంక్రమించిన 2.5 ఎకరాల వ్యవసాయ భూమిలో సంప్రదాయ పంటలైన పత్తి, మొక్కజొన్న, వరితో పాటు బత్తాయి, మామిడి తోటలు పెట్టాలని మొదట అనుకున్నారు. అయితే ఈ పంటల దిగుబడి సరిగా రావని గ్రహించి మిత్రుడి సూచన మేరకు ఒకసారి వేస్తే ఏళ్ల తరబడి దిగుబడి వచ్చే డ్రాగన్ ఫ్రూట్స్ పంటను ఎంచుకుని సాగు చేస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం పంట వేయగా పంట వేసిన తర్వాత 9 నెలల నుంచి మంచి దిగుబడి వస్తోందని రైతు తెలిపారు. వేరే పంటలు వేయడం వల్ల రైతుకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఆలోచనను తీసుకొని 2.5 ఎకరాలలో డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టడానికి మేము ముందుకొచ్చాము. ఇది 4వ సంవత్సరం అవుతుంది డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనంటే వేరే ఏ పంట అయినా కొద్దిగా చీడపీడలతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రైతుకు నష్టం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి నష్టం ఉండదు. దీనికి చీడపీడల బెడద ఉండదు. ఏదైనా కోతులు కానీ, బర్రెలు కానీ, ఆవులు కానీ, మేకలతోటి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అడవి పందులతోటి కూడా సేఫ్గా ఉంటుంది. అది కూడా దీన్ని ముట్టుకోదు. వేరే ఎలాంటి జబ్బు రాదు. ఈ పంటకు ఎలాంటి తెగులు అనేది రాదు. దీనివల్ల రైతుకు నష్టం అనేది లేదు. 1 సంవత్సరం నాటుకుంటే ఇది 35 నుంచి 40 సంవత్సరాల దీన్ని కాల పరిమితి ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 8 నుంచి 18 టన్నుల వరకు 8 నుంచి 18 టన్నుల వరకు దీన్ని 1 ఎకరాలో ఒక రైతుకు వెయిట్ వస్తుంది. దీనికి ఇప్పుడు 200 చొప్పున మేము 1 కేజీ 200 రూపాయలకు అమ్ముతున్నాము. అమ్ముకోవడానికి కానీ తెంపిన తర్వాత కూడా కటింగ్ చేసిన తర్వాత కూడా మనకు 20 నుంచి 25 రోజుల వరకు దీన్ని మంచి ఇది ఉంటుంది, ఖరాబ్ కాదు. ఫ్రూట్ అనేది ఖరాబ్ అనేది కాదు కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగినది. ఎవరైనా రైతులు కూడా ఎవరైనా ఉత్సాహం పెట్టుకోవాలంటే కూడా మేము దీనికి సలహాలు, సూచనలు ఇస్తాం. నర్సరీ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. హార్టికల్చర్ వాళ్ళు దీని మీద డ్రిప్ కానీ లేదనంటే దీనికి ఖర్చు ఎంత వచ్చిందనేది కూడా గవర్నమెంట్ సబ్సిడీ కూడా లభిస్తుంది. కాబట్టి మళ్ళీ దీనికి నెలకు 4 నుంచి 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. మిగతా రోజులు దీనికి ఎలాంటి పని ఉండదు. సంవత్సరంలో
ఒక వేసవి కాలంలోనే కొద్దిగా వాటర్ అనేది అందియడం జరుగుతుంది. 10 నుంచి 15 రోజులకు ఒక తడి వాటర్ ఇస్తే సరిపోతుంది. మిగతా వర్షాకాలంలో ఎలాంటి వాటర్ కూడా ఇబ్బంది ఉండదు. 2.5 ఎకరం పెట్టినాం. ఇక అంతకుముందు వరి అవి మొక్కజొన్నలు అవి ఇవి పత్తి అంత పెట్టడం వల్ల మాకు లాస్ అనిపించింది. ఎందుకంటే అది అందులో మనకు లాభం ఏం లేదు. ఇది బాగుంటుందని మేము ఆలోచించి ఇది పెట్టినాం. డ్రాగన్ ఫ్రూట్ పెట్టినాక ఇది సంవత్సరానికి 9 నెలలకే వస్తుంది క్రాపు. ఇక మాకు 1 ఎకరాల్లో 12 లక్షలు వచ్చింది. ఇక అట్లా ఇది బాగుంటుంది, లాభం ఉంటుంది, మంచిగా ఉంటుంది, పెట్టుకోవచ్చు. ఎవరైనా పెట్టుకున్నా కూడా మొక్కలు తయారు చేసినాం వాళ్ళు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా మేము సలహా ఇస్తాం, ఎట్లా పెట్టుడో ఏందనేది కూడా చెప్తాం. మేము అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మాకు ఇది బాగా మంచిగా అనిపిస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకుంటే ఇందులో పని కూడా ఏమి ఉండదు. ఇక నెలలో ఒక 4-5 రోజులు పని ఉంటుంది అంతే. ఇక దాని తర్వాత ఏం పని ఉండదు. 5-6 నెలల తర్వాత మనము చెట్టు చుట్టూ ఎరువు ఇట్లా పోసుకోవచ్చు. అది ఒకటే మనకు, దీనికి ఏమి ఉండదు. ఇక మంచిగా ఉంటుంది పేడ, అది వేసుకోవచ్చు. ఇక దీనికి పిండి ఇది అది ఏమి ఉండదు వేయడం. 10-15 రోజులకు ఒకసారి పంటకు తడిని పెడితే సరిపోతుందని, వర్షాకాలం అయితే నీటి తడుల అవసరమే లేదని రైతు పేర్కొంటున్నాడు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నట్టు చెప్పారు దూదియ నాయక్. ఏటా 8 నుంచి 16 టన్నుల వరకు పంట దిగుబడి వస్తుందని, మొదటగా పంట సాగు దశలో ఒకసారి ఎకరాకు 3 నుంచి 4 లక్షలు పెట్టుబడి పెడితే 30 సంవత్సరాల వరకు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఏటా పంట చేతికి వస్తుందని చెప్తున్నారు. అమెరికా, చైనా వంటి దేశాల్లో ఉండే డ్రాగన్ ఫ్రూట్స్ ని మన ప్రాంతంలో పండించడం ఆనందంగా ఉందని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ తోట పంటకు మంచి లాభాలు ఉన్నాయి రైతులకు. 1 ఎకరం మీద ఏడాదికి 10 నుండి 12 లక్షల రూపాయల దిగుబడి వస్తుంది. రైతులకు ఎంతో లాభదాయకం ఉంటుందని చెప్పేసి రైతు దూదియ నాయకు తెలపడం జరుగుతుంది. కేవలము 1 నెలకు 4 నుండి 5 రోజులు మాత్రమే పనిచేస్తే సరిపోతూ ఉంది. రైతులకు మాత్రం డ్రాగన్ ఫ్రూట్ తోటతో ఎంతో లాభం ఉందని చెప్పేసి రైతు తెలపడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టు చందుతో యాదగిరి గౌడ్, HM టీవీ, అక్కన్నపేట. విదేశాల్లోనే కాదు, డ్రాగన్ పండ్లను కోనసీమ జిల్లాలోనూ పండించవచ్చని నిరూపించారు తాటిపాక PHC ఫార్మసిస్ట్గా పనిచేస్తున్న దైవపు సుబ్రహ్మణ్యం. మార్కెట్లో ఈ పండుకు మంచి డిమాండ్ ఉండటంతో సాగుకు ముందుకు వచ్చారు ఈ సాగుదారు. పశువుల ఎరువు, కంపోస్టును మాత్రమే ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులను పొందుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో తనకు ఉన్న 1/4 ఎకరం భూమిలో 40 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు దైవపు సుబ్రహ్మణ్యం. కడియం నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేసి పశువుల ఎరువు, కంపోస్టుల్ని ఉపయోగించి సాగు చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు. 3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 40 మొక్కల్ని కడిపులంక నుంచి తీసుకొచ్చి మా కొబ్బరి తోటలో ప్రయోగాత్మకంగా నేను నాటడం జరిగింది. ఒక్కొక్క సిమెంట్ పోలుకి 4 డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పాతి వాటిని సస్యరక్షణ చర్యలు చేపట్టి ప్రయోగాత్మకంగా నేను అసలు సాగు చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ నుంచి ఇది ఫలసాయం రావడం జరిగింది. ఈ సంవత్సరం అయితే 3వ క్రాప్ రెడీగా ఉంది. ఈ నెలలో ఈ సంవత్సరం 3 క్రాపులు తీయటం జరుగుతుంది. అలాగే ప్రతి చెట్టుకి 8-9 కాయలు కాస్తుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ మన కోనసీమ ప్రాంతానికి అనువైనదని, కొబ్బరి తోటలో అంతర పంటగా సాగు చేయొచ్చని నేను ప్రయోగాత్మకంగా ఈ కోనసీమ రైతులకైతే తెలియజేయగలను. అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది డయాబెటీస్ పేషెంట్కి ఇది చాలా ఉపయోగకరమైన ఫలం ఇది. అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఇమ్యూనిటీ పెరగడానికి కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉపయోగపడుతుంది. 3 సంవత్సరాల క్రితం మొక్కలు నాటగా ఇప్పటి వరకు 3 కాపులు చేతికొచ్చిందని అన్నారు ఈ రైతు. కొబ్బరి తోటలో అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు. ఒక్కసారి ఈ మొక్కలు నాటితే 30 ఏళ్ల వరకు ఫలాలు అందిస్తాయని సుబ్రహ్మణ్యం తెలిపారు. కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని, పంటకు 20 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని చెప్తున్నారు. డ్రాగన్ మొక్కలకు చీడపీడలు, పశువులు, ఎలుకల బెడద లేదన్నారు. ఒక చీమల బెడద తప్ప మరే సమస్య ఉండదని తెలిపారు.
ఈ పండులో పోషక విలువలు, ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు రైతు. షుగర్, బీపీ, ఆర్థరైటిస్, ఆస్తమా వంటి రోగాలను దూరం చేసుకోవచ్చన్నారు. దీనికి సస్యరక్షణ చర్యలు అయితే ఏమీ ఉండవు. ముఖ్యంగా చీమల బెడద ఒకటే ఉంటుంది. దానికి మనం ఏదైనా స్ప్రే చేస్తే, చీమల మందు స్ప్రే చేస్తే దాన్ని నివారించుకోవచ్చు. అలాగే ఎలకల బెడద కానీ, క్రిమికీటకాలు, ఇతర వ్యాధులు ఏమీ కూడా దీనికి రావు. పశువుల వల్ల ఏమీ కూడా ఎటువంటి నష్టం ఉండదు. అలాగే ఈ కోనసీమ ప్రాంతానికి చాలా అంతర పంటగా మీరు కొబ్బరి వల్ల, ఎందుకంటే ఈరోజు లాభదాయకంగా లేదు, కొబ్బరి రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం సాగు చేసి దీన్ని మనం మార్కెట్కి అందిస్తే చాలా రైతులకైతే చాలా ఆదాయం వచ్చే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మన విదేశాల నుంచి ఈరోజు మన దేశంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ని వినియోగం చాలా పెరిగింది. ముఖ్యంగా మన దేశ ప్రజలకి అవసరాలకి సరిపడా ఫ్రూట్స్ మనం అందలేకపోతున్నాం. ముఖ్యంగా థాయిలాండ్, వియత్నాం, చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సబ్సిడీ మీద ఈ పంట సాగు చేయడానికి ఏదైనా చేయూతనిస్తే రైతులందరూ కూడా ముందుకొచ్చి సాగుని చేపడతారు. అలాగే రైతులు కూడా చాలా ఆర్థికంగా కూడా లాభదాయకమైన పంట అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది మొదట్లోనే ఖర్చు ఎక్కువ, ఎందుకంటే పోల్స్కి ప్రతి పోల్కి 4 మొక్కలు పాతాలి. ఒక ఎకరానికి వచ్చి కనీసం 500 పోల్స్ అంటే ఒక సిమెంట్ పోల్ వచ్చి వాళ్ళ ఖరీదు 300 రూపాయలు తక్కువ లేదు. కాబట్టి ఒక ఎకరం సాగు చేయాలంటే దీనికి అయ్యే ఖర్చు కనీసం 3-4 లక్షలు పెట్టుబడి పెట్టుకోవాలి. కాబట్టి అంత వ్యయ ప్రాసెస్లకి అయితే రైతులు అయితే ముందుకు రారు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇస్తే రైతులకు ముందుకు వచ్చి సాగుని చేపడతారు. రానున్న రోజుల్లో ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు రైతు తెలిపారు. ప్రభుత్వం తమ వంటి రైతులకు చేయూతను అందిస్తే మరింత మంది రైతులు ముందుకు వస్తారని అన్నారు. పంటలను ఆశించే చీడపీడల మీద జీవాయుధంగా ప్రయోగించే వేప చెట్టుకే పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో వేప చెట్లు గత కొంతకాలంగా ఒక్కొక్కటిగా ఎండిపోతున్నాయి. మొదట వేప చెట్ల చిగురుకు తెగులు సోకి కొనలు కాలిపోయినట్టుగా మారి క్రమంగా మోడువారుతున్నాయి. ఇలా వేప చెట్లు ఎండిపోతూ ఉండటం ఇటు ప్రజలతో పాటు అటు శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వయస్సుతో సంబంధం లేకుండా వేప చెట్లు ఎండుముఖం పడుతున్నాయి. దీనంతటికీ డైబ్యాక్ డిసీజే కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. వేపాకుకు తెగులు సోకటానికి గల కారణాలతో పాటు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వేప చెట్ల మీద గత కొంతకాలంగా రీసెర్చ్ చేస్తున్న కాకతీయ వర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఔషధ వృక్షంగా పేర్కొన్న వేప ప్రస్తుతం మళ్ళీ తెగులు బారిన పడిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. వేప చెట్టు దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా చిన్నగా చిగుర్ల దగ్గర ఈ వ్యాధి సోకినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఇది ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ప్రధానంగా వరంగల్లో రూరల్ ఏరియాస్లో దీనికి సంబంధించిన కొంత వ్యాధి తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి కొంత తక్కువే అని చెప్పాలి. గత సంవత్సరం 70%కు పైగా మొత్తం తెలంగాణ రాష్ట్రంతో పాటు చాలా చోట్ల 70%కు పైగా వేపకు ఈ తెగులు సోకింది. ఈ వేప ఏదైతే ఉందో తన సహజ లక్షణంతో ఔషధ వృక్షంగా తన సహజ లక్షణంతో మళ్ళీ ప్రాణం పోసుకున్న పరిస్థితి. అయితే ఎక్కడైతే మురికి కుంటలు ఉంటాయో అక్కడ మాత్రం ఆ వేపకు మళ్ళీ ప్రాణం రాలేదు. వేపకు వస్తున్న తెగులు దానికి సంబంధించి రీసెర్చ్ చేసిన కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారితో మాట్లాడడం. సార్, అసలు ఏంటి ఈ వేపకు సంబంధించినంత వరకు ఈ తెగులు, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఈ వేపను దీని సైంటిఫిక్ నేము అజడిరాక్టా ఇండికా అంటారండి. ఇది మన ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో విస్తారంగా పెరిగేది. దీన్ని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. దీనిలో అపారమైన ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఆకులు, బెరడు, కాండము మొత్తం కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈ వేప చెట్టు యొక్క చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. దీనిలో స్వతసిద్ధంగా ఇది శిలీంద్రనాశకంగా, కీటకనాశకంగా కూడా ఉపయోగపడుతుంది. వేప నుండి తీసిన వేప నూనెను చాలా రకాల మనకు శిలీంద్రనాశక ఔషధాల్లో, తర్వాత కీటకనాశక ఔషధాల్లో వాడతారు. అంతేకాకుండా మనుషులకు వచ్చే చర్మ వ్యాధులకు కూడా తయారు చేసే చాలా రకాల మందుల్లో ఈ వేప నూనెను వాడతారు. ఇలాంటి వేపకు కూడా, అంటే ఇంత నిరోధక శక్తి ఉన్న వేపకు కూడా గత 2 సంవత్సరాల నుండి ఈ శిలీంద్ర వ్యాధి సోకుతుంది. దీన్ని డైబ్యాక్ వ్యాధి లేదా దీన్నే రూట్ రాట్ డిసీజ్ అని కూడా అంటారు. దీనిలో ముఖ్యంగా ఇది ఫైటాప్తోరా సిన్నమోమి అనే ఒక
శిలీంధ్రంతో వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రము ఫోమాప్సిస్ అనే శిలీంధ్రంతో, ఫోమాప్సిస్ అజడిరాక్టానా అనే ఒక శిలీంధ్రంతో వచ్చినట్టు కూడా కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఈ శిలీంధ్రం అనేది ఇదేంటి అంటే కార్క్ బోరర్ లేదా స్టెమ్ బోరర్ అనే చిన్న చిన్న కీటకాలు, దోమల జాతి చెందిన కీటకాలు ఈ వేప చెట్టు యొక్క లేత కొమ్మలకు రంధ్రాలు చేయడం ద్వారా ఆ రంధ్రాల ద్వారా ఈ శిలీంధ్రం యొక్క సిద్ధబీజాలు వ్యాపించి అవి లోపలికి పోయి శిలీంధ్ర జాలం బాగా పెరగడం వల్ల ఈ కొమ్మలకు వచ్చే నీరు, ఖనిజ లవణాలు వాటి యొక్క సరఫరా ఆగిపోవడం వల్ల అది క్రమంగా ఎండిపోతుంది. ఇట్లా ఒకేసారి అన్ని కొమ్మలు ఎండిపోయి పైన లేత కొమ్మలు ఎండిపోయి క్రమంగా కిందికి వ్యాధి వస్తుంటుంది. దీన్ని అందుకొరకు డైబ్యాక్ డిసీజ్ అంటారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం శిలీంధ్రం బాగా వ్యాప్తి చెందడం వల్ల మొక్క ప్రధాన కాండంతో పాటు మొత్తం మొక్కనే ఎండిపోతుంది. నిజంగా దీన్ని కనుక మనం ఇలా వదిలేస్తే వేప చెట్లకు త్వరితంగా వ్యాపించి వేప చెట్టు అనేది మనం చూడకుండా మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఈ శిలీంధ్రాన్ని నశింపజేసే దిశగా కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఎటువంటి చర్యలు తీసుకున్నారు? శాస్త్రవేత్తలు, ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం ఏమిటి అంటే ఏదైనా వ్యాధి సోకింది అని మనం గుర్తిస్తే లేత కొమ్మలు ఎండిపోతున్నాయని మొదలైతే వెంటనే ఆ కొమ్మలన్నింటిని కోసేయాలి. అలా కొమ్మలు కోసేసిన తర్వాత ఆ కోసేసిన భాగంలో కూడా ఏమైనా శిలీంధ్రాలు లేదా కొత్త శిలీంధ్రాలు పడే అవకాశం ఉంటుంది కనుక దాన్ని బ్యావిస్టిన్ అని, కార్బెండజమ్ అని, లేకుంటే ఇంకా ఇతర శిలీంధ్రనాశక ఔషధాలతోటి స్ప్రే చేయాలి. ఈ కోసేసిన కొమ్మలన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకుపోయి వాటిని కాల్చివేయాలి. లేకుంటే ఎందుకంటే వాటి ద్వారా మళ్ళీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కనుక. కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో తర్వాత ఇంకొకసారి కూడా ఏంటంటే వ్యాధి కనుక బాగా ముదిరితే అయితే ఇది లేత దశలో ఉన్నప్పుడైతేనే కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఒక స్టేజ్ వచ్చి మొత్తం వ్యాధి మొక్క నిండా కనుక విస్తరిస్తే మనం అప్పుడు కంట్రోల్ చేయలేము. అయినప్పటికీ మనం కాండానికి రంధ్రాలు చేసి కాండం లోపల దారు అనే కణజాలం ఉంటుంది. అది నీటిని, ఖనిజ లవణాలని పైకి పంపిస్తుంది. ఆ కణజాలం వరకు చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటికి శిలీంధ్రనాశక ఔషధాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తే కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అయితే బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం వ్యాధిని గుర్తించగానే లేత కొమ్మలన్నింటినీ కట్ చేసి వాటిని కాల్చివేయడం ఉత్తమమైన మార్గం. దాంతోపాటు శిలీంధ్రనాశక ఔషధాలని స్ప్రే చేయాలి. మురికి నీరు అట్లున్న ప్రాంతాల్లో మళ్ళీ వేప చిగురించలేకపోయింది. ఆ వ్యాధి వల్ల పూర్తిగా చనిపోయిన పరిస్థితి. కానీ చాలా చోట్ల మాత్రం మళ్ళీ ప్రాణం పోసుకున్న పరిస్థితి. ఇది వాస్తవమేనా? అయితే అండి ఒకటండి, మురికి నీళ్ళ దగ్గర ఉన్న వేప అంటే మనకు వాతావరణ భూమిలో ఉన్న నీటి కాలుష్యం వల్ల కొన్నిసార్లు నీరు హెవీ మెటల్స్ అంటే లెడ్, ఆర్సెనిక్ ఇట్లాంటి అంటే డ్రైనేజ్ వాటర్ కనుక అయ్యి ఉంటే ఇండస్ట్రీ నుండి వచ్చే ఎఫ్లుయెంట్ లాంటి వాటర్ అయితే దానిలో ఎక్కువగా కూడా ఈ హెవీ మెటల్స్ ఉంటాయి కనుక ఆ హెవీ మెటల్స్ వల్ల కూడా దానికి నష్టం జరగవచ్చు. అట్లాంటప్పుడు అంటే మనం ఖచ్చితంగా ఇది శిలీంధ్రం నుండి రికవర్ కాలేదు, ఇది మళ్ళీ చిగురించలేదని చెప్పలేము. ఎందుకంటే ఒకవైపు శిలీంధ్రం యొక్క దాడితోటి దానికి కొంత నష్టం జరుగుతుంది. ఇంకొక వైపు దానికి వచ్చే భూమి నుండి వచ్చే నీటి లోపల ఈ హెవీ మెటల్స్ ఉండడం వల్ల వాటి వల్ల కూడా దాని జీవక్రియలు దెబ్బతిని అది ఎండిపోవడానికి అవకాశం ఉంది. చనిపోయినవి చిగురించాయండి. ఇక్కడ మామూలు పరిస్థితుల్లో కూడా మొక్క కనుక పూర్తిగా వ్యాధి సోకినట్టయితే మొక్క పూర్తిగా ఎండిపోతే చిగురించడానికి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే ఎండిపోయింది అంటే ఆ స్టేజ్లో కాండంలో ఉన్న ముఖ్యమైన ఈ దారు అనే కణజాలం ఈ మొత్తము శిలీంధ్రంతో నిండిపోతుంది. యాక్చువల్గా దాని మెకానిజం కూడా ఏమిటి అంటే శిలీంధ్రం కనుక బాగా పెరిగి శిలీంధ్ర జాలం అంతా దారులో విస్తరిస్తే దీన్ని ఎదుర్కోవడం కొరకు కనుక దారులో కూడా ప్రతిచర్య జరిగి టైలోసిస్ అని ఒక బాల్స్ లాగా ఉన్న కణ ఉత్పత్తి చేస్తుంది. వాటిని ఆ టైలోసిస్ అనేటి ఈ బాల్స్ లాంటి ఉత్పత్తి అయ్యి మొత్తం దారుణాలను అడ్డుకుంటాయి. అంటే యాక్చువల్గా దాని ఉద్దేశము ఇది డిసీజ్ రెసిస్టెన్స్లో భాగంగా ఈ డిసీజ్ కిందికి స్ప్రెడ్ కావద్దని ఆపేస్తుంది. అది ఆపేయడం వల్ల ఈ నీరు, ఖనిజ లవణాలు పక్కదారి తీసుకొని పోవాలి. కానీ కొన్ని కారణాల వల్ల అది అతిగా ప్రతిచర్య జరిపి ఈ టైలోసిస్ అనేటివి బాగా ఎక్కువగా ఉత్పత్తి అయితే ఈ శిలీంధ్రం ఆగిపోవడం కాకుండా కింద నుండి పైకి పోయే నీరు కూడా ఆగిపోతుంది. ఒకసారి ఆగిపోయింది అంటే మొత్తం అదంతా ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా అది రికవర్ అయ్యి చిగురించడం ఉండదు. సో పూర్తిగా వ్యాధి సోకి ఈ శిలీంధ్రముకు ప్రతిచర్యగా వేప చెట్టు కూడా తన దారులో ఈ టైలోసిస్ అనే వాటిని ఉత్పత్తి చేసి అది వ్యాధిని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు మొత్తం నీటి సరఫరా ఆగిపోయి చెట్టు ఎండిపోతుంది. అట్లా పూర్తిగా ఎండిపోయిన చెట్టు ఎగురించడమే సాధ్యం కాదు. కాకపోతే మనం అన్నట్టు లేత కొమ్మలు ఎండిపోయి పైన వ్యాధి ఉన్నా కూడా కింద కనుక కాండం ఇంకా సజీవంగా ఉంటే ఈ వ్యాధి నిరోధక శక్తి అది సంతరించుకొని తిరిగి మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ ఎగురు పెట్టి ఇది సీజనల్ వ్యాధిగా చెప్తున్నారు, సీజనల్ హంటింగ్గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ సేమ్ సీజన్లో వచ్చింది, ఈ ఇయర్ అదే, అంతకుముందు ఇయర్ కూడా సేమ్ సీజన్లో వచ్చింది. ఈ సీజనల్ హంటింగ్ చెప్పొచ్చు? అది సీజనల్ వ్యాధి అని చెప్పలేమండి. కాకపోతే ఈ వర్షాకాలంలో ఈ సీజన్లో ఒక ఇదనే కాదు, ఏ పంటకు వచ్చే వ్యాధి అయినా కూడా ఎక్కువ ప్రబలుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితుల్లో గాలిలో ఉన్న తేమ శాతం ముఖ్యము, ఉష్ణోగ్రత
ఈ రెండింటిని బట్టి వ్యాధి చాలా తొందరగా ప్రబలుతుంది. యాక్చువల్గా వ్యాధి ఉంటే అదే ఎండాకాలంలో వస్తే ఇంత తొందరగా వ్యాధి వ్యాపించదు, మన నోటీసు కూడా రాదు. కానీ ఇప్పుడు వ్యాధి కారకం వ్యాపించడానికి అనుకూలమైన వాతావరణం కనుక వ్యాధి త్వరితంగా వ్యాపించడం వల్ల మనకి వ్యాధి లక్షణాలు తొందరగా కనబడతాయి, ఎక్కువ కనబడతాయి. అందువల్ల మనం సీజనల్ అని అంటున్నాం తప్ప యాక్చువల్గా నిజానికి ఇది సీజనల్ వ్యాధి కాదు. అప్పుడప్పుడు సమ్మర్లో కూడా వస్తుంది, చాలా నేను పరిశీలించిన కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు ఎక్కువగా ఎందుకు కనబడుతుంది అంటే శిలీంధ్ర వ్యాప్తికి ఇది అనుకూలమైన వాతావరణం, అందుకొరకు మనకు తొందరగా వ్యాప్తి చెందుతుంది, ఎక్కువ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. సో దీన్ని వేపను కాపాడుకోవడానికి ఎవరు పూనుకోవాలి, ఏం చేస్తే దీన్ని వేపను కాపాడుకోవాలి అంటే ప్రభుత్వం ఒకటేనే కాదు, ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. ప్రభుత్వంతో పాటు వృక్షశాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాటితో పాటు వాలంటరీ ఆర్గనైజేషన్స్, కర్ణాటకలో బెంగళూరు సమీపంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న వాలంటరీ ఆర్గనైజేషన్లు పూనుకొని పెద్ద పెద్ద వేప చెట్లన్నింటినీ రక్షించారు. అట్లా మన దగ్గర కూడా ప్రతి ఒక్కరు అంటే ఒక ప్రభుత్వమే కాకుండా ఈ వృక్షశాస్త్రం మీద అవగాహన ఉన్నవాళ్ళు, తర్వాత ఈ పర్యావరణం మీద ఉన్నవాళ్ళు, పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా పూనుకొని వెంటనే వ్యాధిని గుర్తిస్తే వెంటనే దాన్ని నిర్మూలించే చర్య తీసుకుంటే తప్పనిసరి మనకు ఈ వ్యాధిని నిర్మూలించగలుగుతాం. మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే యాక్చువల్లీ ఈ వ్యాధి కంటే ముందు 1980 ప్రాంతంలో యాక్చువల్గా వేపకున్న వ్యాధి లక్షణాలు, వేపకున్న ఈ ఔషధ లక్షణాల వల్ల జర్మనీ వాళ్ళు వేపాకును ఇంపోర్ట్ చేసుకున్నారు. వేపాకును తీసుకుపోయి అక్కడ వాళ్ళ దగ్గర దాని కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఔషధాలు తయారు చేయడానికి వాడడానికి. అయితే ఒక స్టేజ్లో మన దగ్గర నుండి చాలా వేపాకు ఎక్స్పోర్ట్ అయ్యేది. ఈ వేపాకు కనుక ఇట్లా ఎక్స్పోర్ట్ అయితే మొత్తం మన దేశంలోనే వేప చెట్లు ఉన్నాయని అప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ వేప ఎగుమతిని నిరోధించారు. అందువల్లనే ఇలా మనం వేప చెట్లను చూడగలుగుతున్నాం. లేకపోతే మనం వెనుకటి పుస్తకాలలో ఎక్కడో మ్యూజియంలలో వేప చెట్లు ఉండేది, అది నిరోధించింది కనుకనే ఈరోజు అంటే ఎగుమతులు లేవు, వేప ఎగుమతులు లేదు కనుకనే ఈరోజు వేప చెట్లు మనం చూడగలుగుతున్నాం. మిరాకిల్ ట్రీ కనుక ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ మిగతా చెట్లు అన్నిటికంటే, ఇప్పుడు గవర్నమెంట్ పెట్టే మిగతా చెట్ల కంటే వేప చెట్లను కూడా కళాశాల, ఇతర ప్రాంతాల్లో, హాస్పిటల్స్లో, రోడ్ల వెంబడి కనుక విస్తారంగా నాటితే తప్పనిసరి మనకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే వేప చెట్టుకు నష్టం చేయకుండా సీజన్లో వచ్చే వేప పండ్లను సెలెక్ట్ చేసి మన ఊళ్ళల్లో చిన్నప్పటి నుండి చూసేది, వేప పండ్లన్నీ సెలెక్ట్ చేసుకొచ్చి అమ్మేది. ఆ వేప గింజలన్నింటినీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కొనుక్కొని వాటి నుండి వీటిని కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి నీమ్ ఆయిల్ నుండి మందులు తయారు చేస్తారు. సో ఇప్పటికి కూడా ఇది ఆర్థికంగా కూడా ఉపయోగపడేదే కనుక తప్పనిసరి వేప చెట్లను విస్తారంగా పెంచాలి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం పూనుకొని ముందుకొచ్చి వేపను పూర్తి స్థాయిలో మళ్ళీ వేపకు పునరుజ్జీవం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రాజ్ కుమార్తో రంగనాథ్, HMTV, వరంగల్. పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న వేప వృక్షాలను పరిరక్షించడానికి ప్రభుత్వాలతో పాటు వృక్ష శాస్త్రవేత్తలు, వాలంటరీ ఆర్గనైజేషన్స్, ప్రజలు పూనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.